చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్గా వ్యూహాలు పని ఎన్టీ రామారావు గారిని బ్యాక్ స్టాప్ చేసింది అందరికీ తెలుసు. అందులో వన్ సైడ్ టూ సైడ్ ఏముంది? పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఒక తలా తోక లేకుండా మాటికి మారుస్తూ ఉంటాం అనేది మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు. నేను కొత్తగా చేసింది ఏమీ లేదు. నేను ఇందులో ఏది కూడా జరగని నేను చూపించలేదు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు బ్యాక్ స్టాప్ చేశారు, ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఎప్పుడు దాన్ని ఒప్పుకోలేదు కదా. బట్ మీరే అంటే అదే కదా, వాళ్ళ ఫ్యామిలీకి అభిమానం లేక ఒప్పుకోలేదు. అందుకనే కదా ఆయన కంట్రోల్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ తప్పు చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్గా నేను ఎందుకు తప్పు చేయాలి? అంటే ఇంత ప్రసవ వేదన పడి ఇన్ని కష్టాలు ఎప్పుడు పడలేదు కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేద్దాం. అతి త్వరలో చాలా పెద్ద పార్టీ కూడా ఇవ్వబోతున్నాం. ఏది లోకేష్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఎనీ టైమ్ రెడ్ కార్పెట్ వేసి ఉంచుతాం ఇక్కడ ఆర్జీవీ డ్యామ్లో. ఇదే ఉంది కదా శపథం. నేను చెప్పాలంటే వ్యూహం అనేది శపథం సినిమాకి ట్రైలర్. యాక్చువల్గా అస్సలు కంటెంట్ అంతా శపథంలో ఉంటుంది. ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో అదంతా సిమిలర్గా ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆటోమేటిక్గా దానికి ఉండదు. కానీ ట్రైలర్లో చూస్తే అన్ని పేర్లు ఒరిజినల్ పేర్లు ఉన్నాయి, ఇప్పుడు సినిమాలో చూస్తే మొత్తం పేర్లన్నీ మారిపోయాయి. అది సెన్సార్ వాళ్ళు బలం. సార్ మీ టార్గెట్ టీడీపీ లోకేష్, చంద్రబాబు లోకేష్, కానీ దీంట్లో చిరంజీవిని పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి కూడా లాగారు. అండ్ అందరూ పార్ట్ అండ్ పార్సలే కదా. నేను అప్పుడు జరిగిన కథ చెప్తున్నప్పుడు ఎవరెవరు దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్, పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. ఆయన బ్రదర్ ఈజ్ ఎ మెగాస్టార్, ఆబ్వియస్, అండ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్వేర్ ఆర్ ది అదర్ ఆన్ ద పొలిటికల్ జోన్. చిరంజీవి గారు అప్పుడు వైఎస్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన పార్టీ విలీనం చేశారు ఆ టైంలో. కానీ ఆయన కూడా దీంట్లో కమెడియన్ గా చూపించారు. కమెడియన్ నేను చూపెట్టలేదు. వాళ్ళు కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్ కామెడీ లాగా అనిపిస్తుంది. అది బయట అన్నా ఏదైనా అది దట్ ఈస్ నథింగ్. నేను కమెడియన్గా ఎవరిని చూపించరా. ఇప్పుడు ఉదాహరణకి నేను సినిమా రిలీజ్కి 3-4 నెలల ముందు ఒక 2 ఫొటోస్ పెట్టాను. పవన్ కళ్యాణ్ నేల మీద పడుకుని గాలిలో మాడుతూ ఉంటాడు. అది దాని తర్వాత దాన్ని ఎగ్జాక్ట్లీ అదే చేశాడు సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు. సో నేను ఆ సైకలాజికల్ స్టడీ చేసి నాకున్న ఎబిలిటీ తోటి వాళ్ళని క్యాప్చర్ చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు డాట్స్ కనెక్షన్ అంటే దేంట్లో అయినా సరే. ఇప్పుడు నేను నాకు కొంతమంది వాళ్ళతో బాగా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు కొంతమంది తెలుసు, కొంత పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, కొంత ఏమో చదివి ఈ రీజన్కి అయ్యి ఉంటుంది. అంటే 100% ఇదే జరిగి ఉంటుంది అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఒక డైలాగ్ ఉంది, క్షౌరం అయితే కానీ వివరం తెలియదు. ఇప్పుడు ఆయన అదే లైన్ అన్నారా లేదా అనేది పాయింట్ కదా. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, అది ఆయన చేసిన విధానం పవన్ కళ్యాణ్కి నచ్చలేదు అని అందరికీ తెలుసు. అందుకనే కదా జనసేన పార్టీ, లేకపోతే ఎందుకు పెడతాడు? ప్రజారాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తారు కదా. నా నిర్ణయాలతో చేస్తాను కాబట్టి తన సొంత పార్టీ పెట్టుకోండి. అప్పుడు ఎవరైనా సరే నేను ఇప్పుడు సలహా ఇచ్చాను అనుకోండి ఒకళ్ళకి, అది వద్దు అని చెప్తే అది వెళ్ళి చేస్తే ఫెయిల్ అయితే దానికి ఎంతో కొంత ఆనందం వస్తుందా కదా. మనిషిగా నేను చెప్పేది మనిషి సైకాలజీ ప్రకారం. అప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా అది ఫీల్ అయి ఉంటారు 100%. ఆయన అదే లైన్ అనకపోవచ్చు, కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా అనుకుని ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే అది.